నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం మధ్యమ నికాయంలోని ధాతు విభంగ సూత్రం గురించి చెప్పుకుందాం. ఇది పుక్కురసాత అనే రాజు తన రాజ్యాన్ని విడిచిపెట్టి బుద్ధుని మీద శ్రద్ధతోటి ప్రవచ తీసుకొని అర్హంత ఫలాన్ని పొందడానికి బయలుదేరిన తర్వాత భగవానుడని తెలియకుండానే ఆయనతో సంభాషించి మార్గ ఫలాలను పొందుతాడు. అంటే అనాగామి స్థితి వరకు పొందినట్టుగా మనకు కనబడుతుంది. భగవానుడికి మరియు పుక్కురసాతుకి జరిగిన సంభాషణ ఈ సూత్రం అన్నమాట. ధాతు అంటే మన శరీరంలో ఉండే ధాతువులు, వాటిని విభజించి విశ్లేషించడం అన్నమాట. ధ్యానంలో ఇది కూడా ఒక విభాగం. ధాతువుల మీద కూడా ధ్యానం చేసి అర్హంత ఫలాన్ని పొందొచ్చు. ఈ సూత్రం ఇలా మొదలవుతుంది: నేను ఇలా విన్నాను అని. ఒక సమయంలో భగవానుడు మగధలో చారిక చేస్తూ రాజగృహాన్ని చేరుకున్నాడు. అక్కడ కుమ్మరి భగ్గవుని వద్దకు వెళ్ళాడు. వెళ్ళి కుమ్మరి భగ్గవునితో ఇట్లా అన్నాడు: భగ్గవ, నీకు భారం కాకపోతే నీవు పనిచేసే పాకలో ఒక రాత్రి ఉంటాను అని అడుగుతాడు. ఎవరు? ఈ భగవానుడు. కాకపోతే బంతే, నాకు భారం ఏమీ లేదు, కానీ ఇంతకుముందే ఒక ప్రవచితుడు వచ్చి అందులో ఉంటున్నాడు, ఆయన అంగీకరిస్తే మీరు హాయిగా ఉండవచ్చు అని చెప్తారు. ఆ సమయంలో ఈ పుక్కురసాతి అనే పేరు గల కులపుత్రుడు, ఇక్కడ కులపుత్రుడు అంటే కుటుంబం నుంచి వచ్చినవాడు. కుల అన్నది పాలీలో అంటారు, తెలుగులోకి అనువాదం చేస్తే కుటుంబం అనే అర్థం. కులపుత్రుడు భగవానుడిని ఉద్దేశించి శ్రద్ధతో ఇంటిని వదిలి అనగారికునిగా ప్రవచించాడు. ఈ పుక్కురసాతి స్టోరీ అన్నది చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. దాన్ని కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను. అది కూడా వింటే చాలా బాగుంటుంది. అంటే ప్రేరణ ఇస్తుంది ఆయన జీవితం. అంటే బుద్ధుడిని చూడకుండానే అతని లోపల కేవలం ధమ్మాన్ని చదివి శ్రద్ధ తెచ్చుకొని 4 జానాల వరకు కూడా పొందుతాడు. అయితే అతడే మొదట వచ్చి అందులో ఉంటున్నాడు, ఆ కుమ్మరి వారి ఇంట్లో, అంటే ఒక పాకశాలలో. అప్పుడు భగవానుడు ఆయుష్మంతుడు పుక్కురసాతి వద్దకు చేరుకున్నాడు. చేరుకొని ఆయుష్మంతుడు పుక్కురసాతితో ఇట్లా అన్నాడు: నీకు భారం కాకపోతే ఒక రాత్రి ఈ పాకలో ఉంటాను అంటే, ఆయుష్మాన్ ఈ పాక పెద్దగా ఉంది, హాయిగా ఉండవచ్చు అని ఆ పుక్కురసాతి సంబోధిస్తాడు. ఆయుష్మాన్ అంటే అప్పట్లో భిక్షువులు ఒకరినొకరు సంబోధించుకుంటున్నప్పుడు ఆయుష్మంతులారా, ఆయుష్మాన్ అని పిలుచుకునేవారు. అయితే భగవానుడు అని ఆ పుక్కురసాతికి తెలియదు, అందుకే ఆయుష్మాన్ అని సంబోధిస్తున్నాడు. సాధారణంగా భగవానుడిని అలా సంబోధించకూడదు, ఎందుకంటే ఆయన మానవులందరిలోనూ, లేకపోతే ఈ విశ్వంలో ఉన్న ప్రాణులందరిలోనూ శ్రేష్టమైన వాడు. అటువంటి భగవానుడిని ఇలా ఆయుష్మాన్ అని పిలవకూడదు. సమానమైన వాళ్ళు మాత్రమే ఆయుష్మాన్ అని పిలవాలి, కానీ భగవానుడు ప్రాణులందరిలోనూ శ్రేష్ఠుడు కాబట్టి అలా సంబోధించకూడదు. అయితే అప్పుడు భగవానుడు ఆ కుమ్మరి పాకలో ప్రవేశించి ఒక పక్కన గడ్డిని తీసుకొని, గడ్డిని చాపలా వేసుకొని, పద్మాసనం వేసుకొని, శరీరాన్ని తిన్నగా ఉంచి సతిని ఎదుట ఉంచుకొని కూర్చున్నాడు. అప్పుడు భగవానుడు ఆ రాత్రి చాలాసేపు ధ్యానంలో కూర్చొని గడిపాడు. ఆయుష్మంతుడు పుక్కురసాతి కూడా
చాలాసేపు ధ్యానంలో కూర్చొని ఉన్నాడు. అదే అప్పటికే ఇతడు 4 ధ్యానాలు పొందారు అని చెప్పాను కదా! అతడు కూడా ఆ ధ్యానాల్లో ఆనందిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ కులపుత్రుని అంటే పుక్కుడుసతి కదలికలు చాలా ప్రసన్నంగా ఉన్నాయి. నేను తప్పక ఇతని వివరాలు అడగాలి అని భగవానునికి అనిపించి, అప్పుడు భగవానుడు ఆయుష్మంతుడు పుక్కుడుసాతిని ఇలా అడిగాడు. భిక్షు, నీవు ఎవరిని ఉద్దేశించి ప్రవచించావు? నీ గురువు ఎవరు? అంటే ఆయుష్మాన్ శాక్య కులము నుంచి ప్రవచించిన శ్రమణ గౌతముడు ఉన్నాడు. ఆ భగవానుని కీర్తి, ఆ భగవానుడు అరహంతుడు, సమ్మా సంబుద్ధుడు, విద్యా ఆచరణ సంపన్నుడు, ఇంకా సుగతుడు, లోకాలన్నీ తెలిసినవాడు, సాటిలేని మానవులను నిగ్రహించే సారథి, దేవమానవులకు గురువు, బుద్ధ భగవానుడు అని ఆయన కళ్యాణమయమైన కీర్తి అంతటా వ్యాపించి ఉంది. ఆ భగవానుడిని ఉద్దేశించి నేను ప్రవచించాను అని. ఆ భగవానుడే నా గురువు. ఆ భగవానుని ధమ్మమే నాకు నచ్చింది. మరి భిక్షు, ఆ భగవానుడు అరహంతుడు, సమ్మా సంబుద్ధుడు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు అంటే ఆయుష్మాన్ ఉత్తర జనపదంలో శ్రావస్తి అనే నగరం ఉంది. ఆ అరహంతుడు సమ్మా సంబుద్ధుడైన భగవానుడు అక్కడ ఉంటున్నాడు అని కురుసాతి చెప్తాడు. మరి భిక్షు, నీవు ఇంతకుముందు ఆ భగవానుని చూసావా అని భగవానుడు అడుగుతాడు. చూస్తే గుర్తుపడతావా అంటే ఆయుష్మాన్, నేను ఇంతకుముందు ఆ భగవానుని చూడలేదు, చూస్తే గుర్తుపట్టలేను అని కురుసాతి చెప్తాడు. అప్పుడు భగవానునికి ఇలా అనిపించింది, నన్ను ఉద్దేశించి ఈ కులపుత్రుడు ప్రవచించాడు, నేను ఈయనకు తప్పక ధమ్మాన్ని ఉపదేశించాలి అని. అప్పుడు భగవానుడు ఆయుష్మంతుడు పుక్కుడుసాతిని సంబోధించి, భిక్షు, నీకు ధమ్మాన్ని ఉపదేశిస్తాను, మనసుని చక్కపరుచుకొని విను, చెప్తాను అంటాడు. అలాగే ఆయుష్మాన్ అని పుక్కుడుసాతికి భగవానుడు అంటే పుక్కుడుసాతి భగవానునికి బదులు పలికి ధమ్మాన్ని వినడానికి సిద్ధమవుతాడు. భగవానుడు ఇలా అన్నాడు, భిక్షు, ఈ పురుషుడు అంటే ఒక వ్యక్తి, స్త్రీ కానీ పురుషుడు కానీ, ఈ పురుషుడు 6 ధాతువులను, 6 స్పర్శ ఆయతనాలను, 18 మనోపచారాలను కలిగి 4 సంకల్పాలను కలిగి ఉన్నాడు. అక్కడ నిలిచి ఉన్నవాని భావనలు, ఊహలు కదిలించలేవు. భావనలు లేకుంటే ఊహలు కదిలించకపోవడం వలన అతడు ముని, శాంతుడు అనబడతాడు. ప్రజ్ఞలో అప్రమత్తంగా ఉంటూ సత్యాన్ని కాపాడుకుంటూ త్యాగాన్ని కలిగి ఉండి అతడు శాంతిని నేర్చుకుంటాడు. ఇది ధాతు విభాగం యొక్క సారాంశం. ఈ పురుషుడు 6 ధాతువులు కలవాడు అని చెప్పబడింది. దేనికి సంబంధించి అలా చెప్పబడింది? పృథ్వీధాతువు, జలధాతువు, అగ్నిధాతువు, వాయుధాతువు, ఆకాశధాతువు, ఇంకా విజ్ఞాన ధాతువు. భిక్షువు 6 ధాతువులను కలిగి ఉన్నాడు అని వీటికి సంబంధించే చెప్పబడింది. ఈ పురుషుడు 6 స్పర్శాయతనాలను కలిగి ఉన్నాడు అని చెప్పబడింది. దేనికి సంబంధించి అలా చెప్పబడింది? చక్షువు యొక్క స్పర్శ, ఇంకా చెవి యొక్క స్పర్శ, కంటి యొక్క స్పర్శ, ముక్కు యొక్క స్పర్శ, నాలుక యొక్క స్పర్శ, శరీరం యొక్క స్పర్శ, మనసు యొక్క స్పర్శ. భిక్షువు 6 స్పర్శ ఆయతనాలు కలిగి ఉన్నాడు అని వీటికి సంబంధించి చెప్పబడింది. అంటే 6 ధాతువులు, ఇంకా 6 ఈ ఇంద్రియాలకు సంబంధించిన స్పర్శలు, వాటిని స్పర్శ ఆయతనాలు అంటారు. ఈ పురుషుడు 18 మనోపచారాలు కలవాడు అని చెప్పబడింది. ఇది దేనికి సంబంధించి అలా చెప్పబడింది? ఒకరు కంటితో రూపాన్ని చూసినప్పుడు సుఖాన్ని కలిగించే రూపాన్ని కనుగొంటాడు, దుఃఖాన్ని కలిగించే రూపాన్ని కనుగొంటాడు, అలాగే ఉపేక్షను కలిగించే రూపాన్ని కనుగొంటాడు, అలాగే
చెవితో శబ్దాలను విన్నప్పుడు సుఖకరమైన శబ్దాన్ని, దుఃఖకరాన్ని కలిగించే శబ్దాన్ని, అలాగే ఉపేక్షను కలిగించే శబ్దాన్ని, అలాగే మిగతా ఇంద్రియాలతో కూడా అంటే ముక్కుతో వాసనని తెలుసుకున్నప్పుడు, నాలుకతో రుచిని తెలుసుకున్నప్పుడు, శరీరంతో స్పర్శను తెలుసుకున్నప్పుడు, మనసుతో దమ్మాన్ని తెలుసుకొని సుఖాన్ని కలిగించే దమ్మాన్ని కనుగొంటాడు. అంటే 6 ఇంద్రియాలు వాటితో కలిగే 3 రకాల విషయాలు సుఖవేదన, దుఃఖవేదన, అలాగే ఉపేక్ష. ఈ 3 కలిపితే మొత్తం 18 అవుతాయి. అలా 6 సుఖాన్ని కలిగించే విషయాలు, 6 దుఃఖాన్ని కలిగించే విషయాలు, 6 ఉపేక్షను కలిగించే విషయాలను కనుగొంటాడు. దీనికి సంబంధించే ఈ పురుషుడు 18 మనోపచారాలను కలవాడు అని చెప్పబడింది. ఈ పురుషుడు 4 సంకల్పాలను కలిగి ఉంటాడు అని చెప్పబడింది. దీన్ని అంటే దేనికి సంబంధించి అలా చెప్పబడింది? మొదటిది ప్రజ్ఞా సంకల్పం, రెండవది సత్య సంకల్పం, మూడవది త్యాగ సంకల్పం, నాలుగవది ఉపశమ సంకల్పం. ఈ 4 సంకల్పాలను భిక్షువు కలిగి ఉన్నాడు అని వీటి గురించే చెప్పబడింది. అయితే ప్రజ్ఞ గురించి అప్రమత్తంగా ఉండాలి, సత్యాన్ని కాపాడుకోవాలి, త్యాగాన్ని పెంచుకోవాలి, శాంతిని అతడు అభ్యసించాలి అని చెప్పబడింది. దేనికి సంబంధించి అలా చెప్పబడింది? భిక్షు ఒకడు ప్రజ్ఞ గురించి అప్రమత్తంగా ఎలా ఉంటాడు? భిక్షువు పృథ్వీధాతువు, జలధాతువు, అగ్నిధాతువు, వాయుధాతువు, ఆకాశధాతువు, విజ్ఞాన ధాతువు, ఈ 6 ధాతువులు ఉంటాయి. భిక్షు పృథ్వీ ధాతువు అంటే ఏంటి? పృథ్వీ ధాతువు లోపల ఉంటుంది, బయట ఉంటుంది. భిక్షువు లోపలి పృథ్వీ ధాతువు ఏది? తన లోపల గట్టిగా ఉన్నది, అంటే తన శరీరంలో గట్టిగా ఉన్నది, మొరటగా మార్చబడినది అనగా వెంట్రుకలు, రోమాలు, గోళ్ళు, దంతాలు, చర్మం, మాంసం, నరాలు, ఎముకలు, ఎముకల్లోని మజ్జ, మూత్రపిండాలు, గుండె, కాలేయం, ఇంకా డయాఫ్రమ్ అంటే ఉదర విధానం అంటారు, ప్లీహం, ఊపిరితిత్తులు, పెద్ద ప్రేవులు, చిన్న ప్రేవులు, ఇంకా ఉదర భాగం అంటే కడుపు భాగం, మలం, ఇలా తన లోపల గట్టిగా ఉన్నది, మొరటగా మార్చబడినది అంతా కూడా లోపలి పృథ్వీ ధాతువు అనబడుతుంది. లోపలి పృథ్వీ ధాతువు, బయట పృథ్వీ ధాతువు కూడా పృథ్వీ ధాతువే, అంటే లోపలిది ఇంకా బయటిది. దాన్ని కూడా అది నాది కాదు, అది నేను కాదు, అది నా ఆత్మ కాదు అని సరైన ప్రజ్ఞతో ఉన్నది ఉన్నట్లుగా చూడాలి. ఈ విధంగా సరైన ప్రజ్ఞతో ఉన్నది ఉన్నట్లుగా చూసి పృథ్వీ ధాతువు నుండి నిర్విణుడై పృథ్వీ ధాతువు యందు విరక్తుడవుతాడు. అంటే మన శరీరంలో ఉండే అంత గట్టితనంతో ఉండే శరీర భాగాలన్నీ కూడా పృథ్వీ ధాతువే. దాన్ని కూడా ఇది నేను కాదు, నాది కాదు, ప్రతి క్షణం అది మార్పు చెందుతుంది. అంటే ఈ శరీరంలో ఉండే ఈ ధాతువులనే నేను, నాది అని పట్టుకోవడం వల్ల ఉపాదానం పెరుగుతుంది. అది అనాత్మక, అంటే అది నాది కాదు, అది నేను కాదు, అది నా ఆత్మ కాదు అని సరైన ప్రజ్ఞతో ఉన్నది ఉన్నట్లుగా చూస్తే అతడు ఈ పృథ్వీ ధాతు అంటూ విరక్తుడవుతాడు. భిక్షు జలధాతు అనగా ఏమి? జలధాతు అంటే ఇది లోపల ఉంటుంది, బయట ఉంటుంది. భిక్షు లోపల జలధాతువు ఏది? జలధాతువు నుండి ఏర్పడిందంతా లోపలి జలధాతువు అనగా పిత్తం, శ్లేమం, చీము, రక్తం, చెమట, చొల్లు, కొవ్వు, కన్నీరు, వస, ఉమ్మి, కీళ్ళ సందుల్లో ఉండే ద్రవం, మూత్రం, ఇలా లోపలి జలధాతువు, బయట జలధాతువు, అంటే ఏర్పడిందంతా లోపల జలధాతువు, లోపల జలధాతువు, బయట జలధాతువు, ఇది కూడా జలధాతువే. దాన్ని కూడా అది నాది కాదు, అది నేను కాదు,
అది నా ఆత్మ కాదు అని సరైన ప్రజ్ఞతో ఉన్నది ఉన్నట్లుగా చూడాలి. ఈ విధంగా సరైన ప్రజ్ఞతో ఉన్నది ఉన్నట్లుగా చూసి జలధాతువు నుండి నిర్వీణుడై జలధాతువు యందు విరక్తుడవుతాడు. అంటే ఇక్కడ లోపల బయట అంటే తన శరీరంలో చూసేటప్పుడు కూడా ఇది నేను కాదు, నాది కాదు అని చూడటం, అలాగే ఇతరుల శరీరాలను చూసినప్పుడు కూడా వాళ్ళ పట్ల ఆసక్తుడు కాకుండా ఈ బయట ఉండేదాన్ని కూడా ఇది కూడా నేను కాదు, నాది కాదు అని, అంటే ఎదుటి వాళ్ళపై కూడా ఉండే మోహాన్ని తగ్గించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే ధాతువులుగా చూడటం వలన. సో ఈ విధంగా ఈ జలధాతువుని కూడా నేను కాదు, నాది కాదు, నా ఆత్మ కాదు అని సరైన ప్రజ్ఞతో ఉన్నది ఉన్నట్లుగా చూడాలి. అలా చూడటం వల్ల ఈ జలధాతువు యందు విరక్తుడవుతాడు. ఇక్కడ ప్రజ్ఞ చాలా ఇంపార్టెంట్. ప్రజ్ఞతో చూడటం అని భగవానుడు చెప్తున్నాడు. ఏదో మామూలుగా చూడటం కాదు. ఇంకా భిక్షు, అగ్నిధాతువు అనగా ఏమి? అగ్నిధాతువు లోపల ఉంటుంది, బయట ఉంటుంది. భిక్షు, లోపలి అగ్నిధాతువు ఏది? లోపల గల అగ్ని అంటే అగ్నిధాతువు నుండి ఏర్పడిందంతా లోపలి అగ్నిధాతువు. అంటే వేడిగా ఉంచేది, అంటే మన శరీరంలో ఉండే వేడి, ఇంకా జీర్ణింప చేసేది, దహించేది, తిన్న, తాగిన, కొరికిన, చప్పరించిందంతా సరిగా మార్పు చెందించేది, ఇలా లోపలి అగ్నిధాతువు. అగ్నిధాతువు నుండి ఏర్పడిందంతా లోపలి అగ్నిధాతువు అనబడుతుంది. లోపలి అగ్నిధాతువు, బయటి అగ్నిధాతువు కూడా అగ్నిధాతువే. అది నాది కాదు, అది నేను కాదు, అది నా ఆత్మ కాదు అని సరైన ప్రజ్ఞతో ఉన్నది ఉన్నట్లుగా చూడాలి. ఈ విధంగా సరైన ప్రజ్ఞతో ఉన్నది ఉన్నట్లుగా చూసి అగ్నిధాతువు నుండి నిర్వీణుడై అగ్నిధాతువు యందు విరక్తుడవుతాడు. భిక్షు, వాయుధాతువు అనగా ఏమిటి? వాయుధాతువు లోపల ఉంటుంది, బయట ఉంటుంది. భిక్షు, లోపలి వాయుధాతువు ఏది? లోపల గల వాయువు అంటే గాలి. ఈ వాయుధాతువు నుండి ఏర్పడిందంతా లోపలి వాయుధాతువు. పైనుండి పోయే గాలి, కింద నుండి పోయే గాలి, పొట్టలో ఉండే గాలి, ఇంకా పొత్తి కడుపులో ఉండే గాలి, అవయవాలన్నిటిలో సంచరించే గాలి, శ్వాస ప్రశ్వాసలు, ఇలా లోపలి వాయుధాతువు. వాయుధాతువు నుండి ఏర్పడిందంతా లోపలి వాయుధాతువు అనబడుతుంది. ఇంకా లోపలి వాయుధాతువు, బయట వాయుధాతువు కూడా వాయుధాతువే. అది కూడా నాది కాదు, అది నేను కాదు, అది నా ఆత్మ కాదు అని సరైన ప్రజ్ఞతో ఉన్నది ఉన్నట్లుగా చూడాలి. ఈ విధంగా సరైన ప్రజ్ఞతో ఉన్నది ఉన్నట్లుగా చూసి వాయుధాతువు నుండి నిర్వీణుడై వాయుధాతువు నుండి విరక్తుడవుతాడు. భిక్షు, ఆకాశధాతువు అనగా ఏమి? ఆకాశధాతువు లోపల ఉంటుంది, బయట ఉంటుంది. భిక్షు, లోపలి ఆకాశధాతువు ఏది? లోపల గల ఆకాశం అంటే ఖాళీ స్థలం. ఖాళీ స్థలం కూడిందంతా ఆకాశధాతువే. చెవి రంధ్రాలు, ముక్కు రంధ్రాలు, ఇంకా తిన్న, తాగిన, కొరికిన, చప్పరించిందంతా లోపలికి తీసుకొని నోటిలోని ఖాళీ స్థలం. ఇంకా తిన్న, తాగిన, కొరికిన, చప్పరించిందంతా ఎక్కడికి చేరుతుందో ఆ భాగం. ఇంకా తిన్న, తాగిన, కొరికిన, చప్పరించిందంతా ఎక్కడికి వెళ్ళిపోతుందో ఆ కింద భాగం. ఇంకా లోపల ఉండే ఖాళీ భాగం, మాంసం, రక్తంలోని ఖాళీ భాగానికి సంబంధించిందంతా ఈ లోపలి ఆకాశధాతువు అనబడుతుంది. లోపలి ఆకాశధాతువు, బయట ఆకాశధాతువు కూడా ఆకాశధాతువే. ఇది కూడా నాది కాదు, అది నేను కాదు, అది నా ఆత్మ కాదు అని సరైన ప్రజ్ఞతో ఉన్నది ఉన్నట్లుగా చూడాలి. ఈ విధంగా సరైన ప్రజ్ఞతో ఉన్నది ఉన్నట్లుగా చూసి ఆకాశధాతువు నుండి నిర్వీణుడై ఆకాశధాతువు నుండి విరక్తుడవుతాడు. ఆ తర్వాత పరిశుద్ధమైన, స్వచ్ఛమైన విజ్ఞాన ధాతువు అంటే విజ్ఞానం అంటే కాన్షియస్నెస్, మన కాన్షియస్నెస్ అది మాత్రం మిగిలి ఉంటుంది. ఆ విజ్ఞానంతో దేనిని తెలుసుకుంటాడు? ఇది సుఖం అని తెలుసుకుంటాడు,
ఇది దుఃఖం అని తెలుసుకుంటాడు. ఇది అసుఖం, అదుఃఖం అని తెలుసుకుంటాడు. భిక్షు సుఖవేదనలో స్పర్శ కారణంగా సుఖవేదన కలుగుతుంది. ఆ అతడు ఆ సుఖవేదనను అనుభవిస్తున్నాను అని తెలుసుకుంటాడు. ఆ సుఖవేదనను కలిగించే స్పర్శ నిరోధాన్ని పొందినప్పుడు ఆ స్పర్శ వలన కలిగిన ఆ సుఖవేదన కూడా కలుగుతుంది అని, అంటే అది తొలగిపోతుంది అని, అలా తొలగినప్పుడు అది శాంతించిందని అతడు తెలుసుకుంటాడు. అలాగే భిక్షు దుఃఖవేదనను కలిగించే స్పర్శ కారణంగా దుఃఖవేదన కలుగుతుంది. అతడు ఆ దుఃఖవేదనను అనుభవిస్తున్నాను అని తెలుసుకుంటాడు. ఆ దుఃఖవేదనను కలిగించే స్పర్శ నిరోధాన్ని పొందినప్పుడు ఆ స్పర్శ వలన కలిగిన ఆ దుఃఖవేదన కూడా తొలగిపోతుంది. అలా తొలగిపోయినప్పుడు అది శాంతించిందని అతడు తెలుసుకుంటాడు. భిక్షు ఆ సుఖ ఆ దుఃఖ అంటే అదుఃఖ వేదనను కలిగించే స్పర్శ కారణంగా ఆ అదుఃఖ వేదన కలుగుతుంది. అతడు అదుఃఖ వేదనను అనుభవిస్తూ అదుఃఖ వేదనను అనుభవిస్తున్నాను అని తెలుసుకుంటాడు. ఆ అదుఃఖ వేదనను కలిగించే స్పర్శ నిరోధాన్ని పొందినప్పుడు ఆ స్పర్శ వలన కలిగిన ఆ అదుఃఖ వేదన కూడా తొలగిపోతుంది. అలా తొలగిపోయినప్పుడు అతడు శాంతించిందని అతడు తెలుసుకుంటాడు. అంటే ఆ వేదనలు అదుఃఖ వేదనలు శాంతించినవని తెలుసుకుంటాడు. భిక్షు 2 కట్టెలు రాపిడి చెందినప్పుడు వేడి కలిగి అగ్ని పుడుతుంది. ఆ కట్టెలు విడివడి వేరైనప్పుడు ఆ వేడి తొలగిపోతుంది, అగ్ని ఆరిపోతుంది. అదేవిధంగా ఓ భిక్షు సుఖవేదనను కలిగించే స్పర్శ కారణంగా సుఖవేదన కలుగుతుంది. అతడు ఆ సుఖవేదనను అనుభవిస్తున్నాడు అని తెలుసుకుంటాడు. అలాగే ఆ సుఖవేదనను కలిగించే స్పర్శ నిరోధాన్ని పొందినప్పుడు ఆ స్పర్శ వలన కలిగిన ఆ సుఖవేదన కూడా తొలగిపోతుంది. అలా తొలగినప్పుడు అది శాంతించిందని తెలుసుకుంటాడు. అలాగే దుఃఖవేదనను కలిగించే స్పర్శ కారణంగా దుఃఖవేదన కలుగుతుంది. అతడు ఆ దుఃఖవేదనను అనుభవిస్తున్నాను అని తెలుసుకుంటాడు. ఆ దుఃఖవేదనను కలిగించే స్పర్శ నిరోధాన్ని పొందినప్పుడు ఆ స్పర్శ వలన కలిగిన ఆ దుఃఖవేదన కూడా తొలగిపోతుంది. అలా తొలగినప్పుడు అది శాంతించిందని అతడు తెలుసుకుంటాడు. ఆ దుఃఖవేదన ఇంకా అసుఖ వేదన అంటే అసుఖ వేదన కలిగించే స్పర్శ కారణంగా అసుఖ వేదన కలుగుతుంది అని అతడు అసుఖ వేదనను అనుభవిస్తూ అసుఖ వేదనను అనుభవిస్తున్నాను అని తెలుసుకుంటాడు. ఆ అసుఖ వేదనను అంటే న్యూట్రల్గా ఉండే ఫీలింగ్స్ కలిగించే స్పర్శ నిరోధాన్ని పొందినప్పుడు ఆ స్పర్శ వలన కలిగిన ఈ అసుఖ వేదనను కూడా తొలగిపోతుంది. అలా తొలగిపోయినప్పుడు అది శాంతించిందని అతడు తెలుసుకుంటాడు. ఆ తర్వాత పరిశుద్ధమైన, స్వచ్ఛమైన, మృదువైన, కర్మనీయమైన, ప్రకాశవంతమైన ఉపేక్ష మాత్రం మిగిలి ఉంటుంది. భిక్షు సమర్థుడైన కంసాలి శిష్యుడు కొలిమిని వేడి చేస్తాడు. కొలిమిని వేడి చేసి శానంతో బంగారాన్ని తీసుకొని కొలిమిలో వేస్తాడు. అవసరమైనంత దానిని ఊదుతాడు. అవసరమైనప్పుడు నీటిని చల్లుతాడు. అవసరమైనప్పుడు ఏమి చేయకుండా ఉంటాడు. ఆ విధంగా చేయడం వలన ఆ బంగారం పరిశుద్ధమవుతుంది, మలినం లేకుండా పోతుంది, మృదువుగా పని చేయడానికి అనుకూలంగా ప్రకాశవంతంగా మారుతుంది. దానిని అప్పుడు గొలుసుగా లేదా చెవిపోగుగా లేదా కంఠహారంగా అంటే మెడకు తగిలించుకునే హారంగా లేదా బంగారు మాలుగా ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా కోరుకున్న రూపంలోనికి అతడు మలుస్తాడు. అదేవిధంగా భిక్షు ఆ తర్వాత పరిశుద్ధమైన, స్వచ్ఛమైన, మృదువైన, కారుణ్యమైన, ఇంకా ఈ ప్రకాశవంతమైన ఉపేక్ష మాత్రం మిగిలి ఉంటుంది.
అతడు పరిశుద్ధమైన, స్వచ్ఛమైన, మృదువైన, కర్మనీయమైన, ప్రకాశవంతమైన ఈ నా ఉపేక్షను ఆకాశనంతాయతనంలోకి ఉపసంహరిస్తే అతడు అందుకు తగిన విషయాలను చిత్తంలో పెంపొందించుకుంటే ఈ నా ఉపేక్ష దానిని ఆశ్రయించుకొని దానిని పట్టుకొని చాలా కాలం నిలిచి ఉంటుంది. పరిశుద్ధమైన, స్వచ్ఛమైన, మృదువైన, కర్మనీయమైన, ప్రకాశవంతమైన ఈ నా ఉపేక్షను విజ్ఞాన అంతాయితనంలోకి ఉపసంహరిస్తే అతడు అందుకు తగిన విషయాలను చిత్తంలో పెంపొందించుకుంటే ఈ నా ఉపేక్ష దానిని ఆశ్రయించుకొని దానిని పట్టుకొని చాలా కాలం నిలిచి ఉంటుంది. పరిశుద్ధమైన, స్వచ్ఛమైన, మృదువైన, కర్మనీయమైన, చాలా ప్రకాశవంతమైన ఈ నా ఉపేక్షను ఆకించనాయతనంలోకి ఉపసంహరిస్తే అందుకు తగిన విషయాలను చిత్తంలో పెంపొందించుకుంటే ఈ నా ఉపేక్ష దానిని ఆశ్రయించుకొని దానిని పట్టుకొని చాలా కాలం నిలిచి ఉంటుంది. పరిశుద్ధమైన, స్వచ్ఛమైన, మృదువైన, కర్మనీయమైన, ప్రకాశవంతమైన ఈ నా ఉపేక్షను నా సన్యాయతనంలోకి ఉపసంహరిస్తే అందుకు తగిన విషయాలను చిత్తంలో పెంపొందించుకుంటే ఈ నా ఉపేక్ష దానిని ఆశ్రయించుకొని దానిని పట్టుకొని చాలా కాలం నిలిచి ఉంటుంది అని తెలుసుకుంటాడు. అలా అతడు పరిశుద్ధమైన, స్వచ్ఛమైన, మృదువైన, కర్మనీయమైన, ప్రకాశవంతమైన ఈ నా ఉపేక్షను ఆకాశనంతాయతనంలోకి ఉపసంహరిస్తే అందుకు తగిన విషయాలను చిత్తంలో పెంపొందించుకుంటే అది అలా సంకతమవుతుంది, మారుతుంది. అలా దేనిలోకి తీసుకెళ్తే దానిలోకి మారుతుంది అని తెలుసుకుంటాడు. పరిశుద్ధమైన, స్వచ్ఛమైన, మృదువైన, కర్మనీయమైన, ప్రకాశవంతమైన ఈ నా ఉపేక్షను విజ్ఞానాంతాయతనంలో ఉపసంహరిస్తే అందుకు తగిన విషయాలను చిత్తంలో పెంపొందించుకుంటే అది అలా సంకతమవుతుంది అని తెలుసుకుంటాడు. పరిశుద్ధమైన, స్వచ్ఛమైన, మృదువైన, కర్మనీయమైన, ప్రకాశవంతమైన ఈ నా ఉపేక్షను ఆకించనాయతనంలోకి ఉపసంహరిస్తే అందుకు తగిన విషయాలను చిత్తంలో పెంపొందించుకుంటే అది అలా సంకతం అవుతుంది అని తెలుసుకుంటాడు. పరిశుద్ధమైన, స్వచ్ఛమైన, మృదువైన, కర్మనీయమైన, ప్రకాశవంతమైన ఈ నా ఉపేక్షను నా సన్యాయతనంలోకి ఉపసంహరిస్తే అందుకు తగిన విషయాలను చిత్తంలో పెంపొందించుకుంటే అది చాలా అలా సంకతం అవుతుంది అని తెలుసుకుంటాడు. అతడు దానిని పుట్టడం కోసం కానీ పుట్టకపోవడం కోసం కానీ సంకతం చేయడు, చిత్తంలో సంకల్పించుకోడు. అతడు అలా సంకతం చేయకుండా చిత్తంలో సంకల్పించకుండా ఈ లోకంలో దేనిని పట్టుకోలేదని పరితపించినప్పుడు అతడు నిబ్బానాన్ని పొందుతాడు. జన్మ నశించింది, బ్రహ్మచర్యం ఫలించింది, చేయవలసింది చేశాను, ఇక ఇంతకు మించి ఏమీ లేదు అని తెలుసుకుంటాడు. అతడు సుఖవేదన అనుభవించినప్పుడు అది అనిత్యమని తెలుసుకుంటాడు. దానిని పట్టుకోవడం లేదు అని తెలుసుకుంటాడు. దానిని అభినందించడం లేదు అని తెలుసుకుంటాడు. అలాగే దుఃఖవేదనను అనుభవించినప్పుడు అది అనిత్యమని తెలుసుకుంటాడు. దానిని పట్టుకోవడం లేదు అని తెలుసుకుంటాడు. దానిని అభినందించడం లేదు అని తెలుసుకుంటాడు. అతడు సుఖవేదనను అనుభవిస్తున్నప్పుడు బంధం లేకుండా దానిని అనుభవిస్తాడు. దుఃఖవేదనను అనుభవిస్తున్నప్పుడు బంధం లేకుండా దానిని అనుభవిస్తాడు. అదుఃఖ వేదనను అనుభవిస్తున్నప్పుడు బంధం లేకుండా దానిని అనుభవిస్తాడు. శరీర పర్యంతం ఉండే వేదనను అనుభవిస్తున్నప్పుడు శరీర పర్యంతం ఉండే వేదనను ఆ ఫీలింగ్ని అనుభవిస్తున్నానని తెలుసుకుంటాడు. జీవిత పర్యంతం ఉండే వేదనను అనుభవిస్తూ ఉన్నప్పుడు జీవిత పర్యంతం ఉండే వేదనను అనుభవిస్తూ ఉన్నానని తెలుసుకుంటాడు. శరీరం భిన్నమై జీవితం పరిసమాప్తమైనప్పుడు ఇక్కడ అనుభవించిన దేనిని అభినందించకపోవడం వలన అది ఇక్కడే చల్లబడుతుంది అని తెలుసుకుంటాడు. భిక్షు నూనె కారణంగా ఒత్తి కారణంగా నూనె దీపం వెలుగుతుంది. దానిలోని నూనె ఒత్తి ముగిసిపోయే ముందు మళ్ళీ ఏమీ దొరకకపోతే అది ఆరిపోతుంది.
అదేవిధంగా భిక్షు శరీర పర్యంతం ఉండే వేదనను అనుభవిస్తూ ఉన్నప్పుడు శరీర పర్యంతం ఉండే వేదనను అనుభవిస్తున్నాను అని తెలుసుకుంటాడు. జీవిత పర్యంతం ఉండే అంటే కొన్ని రకాల శారీరక నొప్పులు అంటే ఆ వేదనలు జీవితం మొత్తం కూడా ఉంటాయి. వాటిని అనుభవిస్తూ ఉన్నప్పుడు కూడా జీవిత పర్యంతం ఉండే వేదనను అనుభవిస్తున్నానని తెలుసుకుంటాడు. అలాగే శరీరం భిన్నమై జీవితం పరిసమాప్తమైనప్పుడు ఇక్కడ అనుభవించిన దేనిని అభినందించకపోవడం వలన అది ఇక్కడే చల్లబడుతుంది అని తెలుసుకుంటాడు. అంటే ఈ వేదనలు పట్టుకోకపోవడం వల్ల వాటి పట్ల ఉపాదానం చెందకపోవడం వల్ల మరణం తర్వాత అవి మళ్ళీ పొందడు. దీనిని అంటే ఈ స్థితిని పొందిన భిక్షువు అత్యున్నతమైన ప్రజ్ఞ సంకల్పంతో అంటే అధిష్టానంతో ఉంటాడు. భిక్షు దుఃఖాన్ని మొత్తం నశింపచేసే ఈ జ్ఞానమే పరమశ్రేష్టమైన ప్రజ్ఞ. అంటే ఎటువంటి వేదనలైనా పట్టుకొని ఉండకపోవడం, వాటి పట్ల ఉపాదానం చెందకపోవడం, అదే ప్రజ్ఞ. సత్యంలో నిలబడిన అతని విముక్తి అచంచలమైనది. మోస స్వభావాన్ని కలిగి ఉన్నదంతా అబద్ధం. మోస స్వభావం లేని నిబ్బానం మాత్రమే సత్యం. ఈ సత్యాన్ని కలిగి ఉన్న భిక్షువు అత్యున్నతమైన సత్య సంకల్పంతో ఉంటాడు. భిక్షు ఈ మోస స్వభావం లేని నిబ్బానమే పరమశ్రేష్టమైన అరిహ సత్యం. అతడు ముందు అజ్ఞానిగా ఉన్నప్పుడు అంటే ఉపాధులను అంటే ఆసక్తిని పూర్తిగా అంగీకరించేవాడు. ఇప్పుడు అతడు వాటిని మొదటికి నరకబడిన తాటి చెట్లు అంటే దాని తల నరికితే తాటి చెట్టు మళ్ళీ పనికి రాకుండా పోతుంది, అలాగే మళ్ళీ పుట్టకుండా చేశాడు. ఆ విధంగా ఈ సత్యాన్ని కలిగి ఉన్న భిక్షువు అత్యున్నత త్యాగ సంకల్పంతో ఉంటాడు. భిక్షు ఈ ఉపదులు లేని ఈ ఆర్యత్యాగమే అంటే త్యాగమే పరమశ్రేష్టమైన ఆర్య సత్యం. ముందు అతడు అజ్ఞానిగా ఉన్నప్పుడు లోభాన్ని, కోరికను, రాగాన్ని కలిగి ఉండేవాడు. ఇప్పుడు అతడు వాటిని మొదటికి నరకబడిన తాటి చెట్టులా లేకుండా చేశాడు, మళ్ళీ పుట్టకుండా చేశాడు. ముందు అతడు అజ్ఞానిగా ఉన్నప్పుడు ప్రతిహింసాభావంతో, ద్రోహంతో, ద్వేషంతో ఉండేవాడు. ఇప్పుడు అతడు వాటిని మొదటికి నరకబడిన తాటి చెట్టులా లేకుండా చేశాడు, మళ్ళీ పుట్టకుండా చేశాడు. ముందు అజ్ఞానిగా ఉన్నప్పుడు అవిద్యతో, మోహంతో ఉండేవాడు. ఇప్పుడు అతడు వాటిని మొదటికి నరకబడిన తాటి చెట్టులా లేకుండా చేశాడు, మళ్ళీ పుట్టకుండా చేశాడు. ఈ సత్యాన్ని కలిగి ఉన్న భిక్షువు ఈ అత్యున్నతమైన ఉపసమాధి సంకల్పంతో ఉంటాడు. భిక్షు ఈ రాగద్వేష మోహాలు శాంతించడమే పరమ శ్రేష్టమైన ఉపశాంతి. అక్కడ నిలిచి ఉన్నవాని భావనలు, ఆ ఊహలు కదిలించలేవు. ఆలోచనలు కదిలించకపోవడం వలన అతడు ముని ఇంకా శాంతుడు అనబడతాడు అని చెప్పబడింది. దేనికి సంబంధించి అలా చెప్పబడింది? భిక్షు ఉన్నాను అనుకోవడం ఒక తలంపు, ఈ నేను ఉన్నాను అనుకోవడం ఒక తలంపు, నేను ఇలా ఉన్నాను అంటే నేను ఇలా అవుతాను అనుకోవడం ఒక తలంపు, ఒక ఆలోచన, నేను ఇలా కాను అనుకోవడం కూడా ఒక తలంపే. రూపం కలవాడిని అవుతాను అనే తలంపు, రూపం లేనివాణ్ణి అవుతాను అని అనుకోవడం కూడా ఒక తలంపే. సంజ్ఞ కలవాణ్ణి అవుతాను అని అనుకోవడం కూడా ఒక తలంపే. సంజ్ఞ లేనివాణ్ణి అవుతాను అని కూడా అనుకోవడం ఒక తలంపు. నైవ సంజ్ఞ, నా సంజ్ఞనే అవుతాను అని అనుకోవడం ఒక తలంపు. భిక్షు ఈ భావన అంటే ఈ అనుకోవడం ఒక రోగం, ఒక పుండు, ఒక బాణం. నేను ఎలా అవుతాను, అలా అవుతాను, ఇది అవుతాను, ఇదే ఉంటాను అని అనుకోవడమే ఒక బాణం. భిక్షు అన్ని భావనలను అతిక్రమించిన ముని శాంతుడు అనబడతాడు. భిక్షు శాంతుడైన ఆ ముని పుట్టడు, ముసలివాడు కాడు, చనిపోడు, కదలడు, దేనిని కోరడు. భిక్షు అతనికి పుట్టుక లేదు, పుట్టుక లేనివాడు కనుక ముసలివాడు కాడు, ముసలివాడు కాకపోవడం వలన చనిపోడు, చనిపోనివాడు ఎలా కదులుతాడు, కదలనివాడు ఎందుకు కోరుతాడు? అక్కడ నిలిచి ఉన్నవాని తలంపులు, ఊహలు కదిలించలేవు. అటువంటి స్థితిలో ఉన్నవాణ్ణి తలంపులు, ఊహలు కదిలించకపోవడం వలన
అతడు ముని శాంతుడు అనబడతాడు అని భిక్షు ఇతనికి సంబంధించే చెప్పబడింది. భిక్షు, నీవు ఈ సంక్షిప్త ఈ 6 ధాతువుల విభంగాన్ని గుర్తుంచుకో అని చెప్తాడు భగవానుడు. అప్పుడు ఆయుష్మంతుడు పుక్కురుసాతి, నిజంగానే భగవానుడు నా వద్దకు వచ్చాడు, నిజంగానే సుగతుడు నా వద్దకు వచ్చాడు, నిజంగానే సమ్మా సంబుద్ధుడు నా వద్దకు వచ్చాడు అనుకొని ఆసనం నుండి లేచి తన చీవురాన్ని ఒక భుజంపైకి సర్దుకొని భగవానుని పాదాలపై శిరస్సు వంచి భగవానుడితో ఇట్లా అన్నాడు, బంతే, నేను తప్పు చేశాను. బాలునిలా అంటే అజ్ఞానిలా, మూడునిలా, అకుశులనిలా నేను భగవానుని ఆయుష్మాన్ అని సంబోధించాను, తప్పు చేశాను. బంతే, భవిష్యత్తులో మళ్ళీ నేను అలా చేయకుండా ఉండటానికి భగవానుడు నా తప్పును తప్పుగా స్వీకరించుగాక. అప్పుడు భగవానుడు ఎలా అంటాడు, భిక్షు, నిన్ను నీవు ఆయుష్మాన్ అని పిలిచి బాలునిగా మూడునిగా అంటే నువ్వు నన్ను ఆయుష్మాన్ అని పిలిచి బాలునిగా మూడునిలా అకుశులనిగా తప్పు చేశావు. కానీ భిక్షు, నీవు తప్పును తప్పుగా చూసి ధర్మానుసారంగా ప్రతిక్రియ చేశావు. అంటే ఆ తప్పు జరిగిందని తెలుసుకొని పశ్చాత్తాపడి క్షమాపణ కోరావు కనుక దాన్ని నేను స్వీకరిస్తున్నాను. భిక్షు అర్య వినయంలో తప్పుని తప్పుగా చూసి ధర్మానుసారంగా ప్రతిక్రియ చేసేవాడు, అంటే ప్రాయశ్చిత్తం చేసేవాడు భవిష్యత్తులో నిగ్రహాన్ని కలిగి ఉంటాడు. అంటే ఏదైనా తప్పు చేసినప్పుడు దాన్ని ఒప్పుకోవడం. బంతే, భగవానుని వద్ద నాకు ఉపసంపద లభించుగాక. భిక్షు, నీకు పాత్ర చీవరాలు పూర్తిగా ఉన్నాయా అని అడుగుతాడు. అంటే భిక్షు ఉపసంపద కావాలంటే భిక్షువు యొక్క పాత్ర ఇంకా తనకు ఉపయోగించుకునే చీవరాలు అవి ఉంటేనే ఉపసంపద ఇస్తారు. అయితే బంతే, నాకు పాత్ర చీవరాలు పూర్తిగా లేవు అని పుక్కురుసాతి అంటాడు. భిక్షు, పాత్ర చీవరాలు పూర్తిగా లేని వానికి తథాగతుడు ఉపసంపద ఇవ్వడు. అప్పుడు ఆయుష్మంతుడు పుక్కురుసాతి భగవానుని మాటలను అభినందించి ఆమోదించి ఆసనం నుండి లేచి భగవానునికి నమస్కరించి ప్రదక్షిణగా తిరిగి పాత్ర చీవరం కోసం వెళ్ళాడు. అప్పుడు ఆయుష్మంతుడు పుక్కురుసాతి పాత్ర చీవరాల కోసం తిరుగుతూ ఉండగా వీధిలో తిరిగి ఒక ఆవు ఆయన్ని పొడిచి చంపింది. అప్పుడు అనేక మంది భిక్షువులు భగవానుని వద్దకు వచ్చారు. వచ్చి భగవానునికి నమస్కరించి ఒక పక్కన కూర్చున్నారు. ఒక పక్కన కూర్చున్న ఆ భిక్షువులు భగవానుడితో ఇట్లా అన్నారు, బంతే, భగవానునిచే సంక్షిప్త ఉపదేశాన్ని పొందిన పుక్కుసాతి కులపుత్రుడు చనిపోయాడు. అతని గతి ఏమి? అతని భవిష్యత్తు ఎలా ఉంటుంది? అంటే భిక్షువులారా, పుక్కురుసాతి కులపుత్రుడు పండితుడు. అతడు ధమ్మాన్ని అనుసరించి నడుచుకున్నాడు. ధమ్మ వివరణ గురించి నన్ను కష్టపెట్టలేడు. అంటే కొద్దిగా చెప్పిన తర్వాత కూడా అర్థం చేసుకున్నాడు అని అర్థం. భిక్షువులారా, పుక్కుసాతి కులపుత్రుడు 5 అధోబంధనాలు నశించగా ఔపపాతికంగా అంటే తల్లిదండ్రులు లేకుండా యథేచ్ఛగా పుట్టే ఊర్ధ్వలోకంలో జన్మించాడు. అంటే అనాగామి స్థితి వరకు పొందాడు. అతడు ఈ లోకానికి మళ్ళీ రాకుండా అక్కడి నుండే నిబ్బానాన్ని పొందుతాడు. ఇలా భగవానుడు ఈ సూత్రాన్ని చెప్పిన తర్వాత సంతోషంతో అక్కడ ఉన్న భిక్షువులు భగవానుని మాటలను అభినందించారు. ముఖ్యంగా ఈ సూత్రంలో 6 ధాతువుల గురించి విశ్లేషణ చెప్పారు. అంటే మన శరీరం మరియు మనసుని 6 ధాతువుల సమూహంగా భగవానుడు వివరించారు. పృథ్వీ ధాతు అంటే శరీరంలో ఉండే గట్టి పదార్థాలు, ఎముకలు, దంతాలు, మాంసం ఇవన్నీ కూడా. ఆపో ధాతువు అంటే వాటర్, శరీరంలో ఉండే ద్రవ పదార్థాలు, రక్తం, చెమట, కన్నీళ్ళు ఇవన్నీ కూడా. తేజో ధాతువు అంటే శరీరంలో ఉండే వేడి, ఉష్ణోగ్రత అంటే జీర్ణక్రియకు సహాయపడే ఉష్ణం. వాయు ధాతువు శరీరంలో ఉండే గాలి, శ్వాస, కడుపులో ఉండే గాలి ఇవన్నీ కూడా. ఆకాశ ధాతువు శరీరంలో ఉండే ఖాళీ ప్రదేశాలు అంటే చెవుల లోపల ఉండే భాగం, ముక్కు లోపల లోపల ఉండే ఖాళీ ప్రదేశం. విజ్ఞాన ధాతువు అంటే వీటన్నిటిని గమనించే స్పృహ, చైతన్యం అంటే కాన్షియస్నెస్ని విజ్ఞాన ధాతువు అంటారు. ఈ 6 ధాతువుల్లో ఏ ఒక్కటి కూడా నేను కాదు, నాది కాదు అని అర్థం చేసుకోవడమే ఈ సూత్రం యొక్క ముఖ్య ఉద్దేశం.
వీటిని సరైన జ్ఞానంతో అంటే విపశ్యన ద్వారా చూసినప్పుడు మనిషి వాటిపై ఉన్న అటాచ్మెంట్‌ను అంటే తృష్ణను వదిలేస్తాడు. అప్పుడు ఈ నేను, నాది అనే భావన తొలగిపోతుంది. ప్రజ్ఞ ఉదయిస్తుంది. 4 రకాల అధిష్టానాల గురించి కూడా చెప్పాడు భగవానుడు. ప్రజ్ఞ అంటే సత్యాన్ని గ్రహించడం. ఇంకా సత్యం గురించి అంటే అశాశ్వతమైన లోకంలో అశాశ్వతమైన నిబ్బానాన్ని గుర్తించడం. త్యాగం గురించి, అన్ని రకాల బంధనాలను వదిలేయటం గురించి, శాంతి గురించి కూడా చెప్పాడు. అంటే రాగద్వేషాల నుండి విముక్తి పొంది ప్రశాంతతను పొందడం. ఇది ఈ సూత్రంలో చెప్పబడిన విషయాలు. సో ఇది ఈరోజు ప్రవచనం. దీనికి సంబంధించి కూడా అసలు ధ్యానం ఎలా చేసుకోవాలో కూడా షార్ట్గా చెప్తాను. అంటే విపశ్యన ధ్యానంలో 6 ధాతువుల్ని ఎలా అనుసంధానం చేయాలి. విపశ్యన అంటే ఉన్నది ఉన్నట్లుగా చూడటం. మన శరీరాన్ని ఒక ఘన పదార్థంగా కాకుండా అది నిరంతరం మార్పు చెందే ధాతువుల సముదాయం అని గమనించడమే ఈ సాధన. మొదటిది పృథ్వీ ధాతువు. అంటే మన శరీరంలో ఉండే గట్టి పదార్థం అంతా ధ్యానంలో కూర్చున్నప్పుడు శరీరంలో కలిగే బరువు, బిగువు, కఠినత్వం, మెత్తదనం ఇది పృథ్వీ ధాతువుకు సంకేతం. అంటే మోకాళ్ళలో నొప్పి లేదా ఒళ్ళు నొప్పులు వచ్చినప్పుడు అది నా నొప్పి అనుకోకుండా అది కేవలం పృథ్వీ ధాతువు దాని యొక్క లక్షణం అని గమనించాలి. అలాగే ఆపో ధాతువు అంటే శరీరంలో ఉండే కణాలు ఒకదానికొకటి అతుక్కొని ఉండటానికి మరియు రక్త ప్రసరణ వంటి ద్రవ స్వభావానికి ఇది కారణం. అంటే నోట్లో ఉండే లాలాజలం, కళ్ళలో ఉండే తేమ, శరీరంలో ఒక రకమైన జిగట స్వభావాన్ని గమనించినప్పుడు అది ఆపో ధాతువు అని గుర్తించాలి. ఇది ఒక ప్రవాహం లాంటిది అని, శాశ్వతం కాదు అని గ్రహించాలి. ఇక తేజో ధాతువు శరీరంలో కలిగే వేడి, చల్లదనం. ధ్యాన సమయంలో ఒక్కోసారి శరీరం వేడెక్కడం, చల్లబడడం జరుగుతుంది. నాకు చెమటలు పడుతున్నాయని కలవరపడకుండా అది తేజో ధాతువు తన పని తాను చేసుకుంటూ పోతుంది, అది నేను కాదు అని తటస్థంగా చూడాలి. అలాగే వాయు ధాతువు అంటే మనం పీల్చే శ్వాస, కడుపులో ఉండే కదలికలు, శరీరంలో కలిగే ప్రకంపనలు, వైబ్రేషన్స్ అంటారు కదా అవి. శ్వాస లోపలికి వెళ్తున్నప్పుడు, బయటికి వస్తున్నప్పుడు కలిగే గాలి స్పర్శను గమనించడం, వాయు ధాతువును గమనించడం. విపశ్యనలో శరీరం అంతటా కలిగే సూక్ష్మమైన ఈ ప్రకంపనలు కూడా వాయుధాతువు యొక్క స్వభావమే. అలాగే ఆకాశ ధాతువు శరీరంలో ధాతువుల మధ్య ఉండే ఖాళీ ప్రదేశం. అంటే శరీరం లోపల అవయవాల మధ్య ఉండే ఖాళీని, కణాల మధ్య ఉండే స్పేస్ను గమనించినప్పుడు శరీరం అనేది ఒక నిర్మాణం మాత్రమే తప్ప అందులో ఘనంగా ఏమీ లేదని అర్థమవుతుంది. అలాగే చివరిది విజ్ఞాన ధాతువు. అంటే ఈ 5 ధాతువుల్లో కలిగే మార్పులను తెలుసుకోవడమే ఈ విజ్ఞాన ధాతువు. అంటే స్వభావం, తెలుసుకునే స్వభావం, స్పృహ అంటారు. అంటే నొప్పి కలుగుతుంది అని తెలుసుకుంటుందే ఈ విజ్ఞాన ధాతువు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే తెలుసుకునే విజ్ఞానం వేరు, తెలుసుకోబడే నొప్పి వేరు. ఈ రెండింటి మధ్య దూరాన్ని గమనిస్తే మనకి ఆ అటాచ్మెంట్ అనేది తొలగిపోతుంది. అంటే ముఖ్యంగా దీన్ని ఇలా చేయడం వల్ల అనిత్యను అర్థం చేసుకుంటాడు సాధకుడు. ధాతువులు మారుతూ ఉంటాయి, అంటే అనిత్య స్వభావాన్ని కలిగి ఉంటాయి. మారే వాటిని పట్టుకోవడం వల్ల బాధ కలుగుతుంది, అంటే దుఃఖ స్వభావాన్ని చూడగలుగుతాడు. ఆ ధాతువుల సముదాయంలో ఎక్కడ శాశ్వతమైన నేను, నాది అనేది లేదు, అంటే అనాత్మ స్వభావాన్ని తెలుసుకుంటాడు. సో మనం ఈ శరీరాన్ని ఒక ఇల్లు అనుకుంటే ఆ ఇల్లు ఇటుకలు, ఇసుక, సిమెంటు, నీరు, గాలి వంటి ముడి పదార్థాలతో తయారైంది. విడివిడిగా చూస్తే అవి కేవలం పదార్థాలు మాత్రమే, కానీ కలిపి చూస్తే ఇల్లు అని పిలుస్తాం. అలాగే మన శరీరం కూడా ఈ 6 ధాతువులు కలయికే అని మనం తెలుసుకోవాలి. వాటిని విడివిడిగా చూస్తే అక్కడ నేను, నాది అనేది ఏం లేదు, కేవలం ధాతువులు మాత్రమే ఉన్నాయి. అవి కూడా ప్రతి క్షణం మార్పు చెందుతూ ఉన్నాయని తెలుసుకుంటాం. అప్పుడు ఈ శరీరం పట్ల ఉన్న అటాచ్మెంట్ అనేది తొలగిపోతుంది. ఇది ఈరోజు ప్రవచనం.